ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే ఓలా మరియు సింపుల్ ఎనర్జీ రెండైతే మనకి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసినట్టయితే ఓలా వాళ్ళు రెండు మోడల్ని రిలీజ్ చేశారు మరియు సింపుల్ ఎనర్జీ వాళ్ళు అయితే ఒక మోడల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి, సో మీకు అన్నిటి స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను అండ్ ఎంతెంత డిఫరెన్స్ వెయిట్లో ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి. ఇవి మూడు వచ్చేసి మనకి హై స్పీడ్ స్కూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లోనే హై స్పీడ్ వెహికల్స్ ఇవైతే. సో మీరు హై స్పీడ్ ఎవరు అంతగా యూజ్ చేయరు, తక్కువగా యూజ్ చేస్తారు. అండ్ హై స్పీడ్ యూజ్ చేస్తే కూడా మీకు వాళ్ళు క్లైమ్ చేసే రేంజ్లో 20 to 30% అయితే మీకు కన్జ్యూమ్ అవ్వడం, అంటే మీకు తక్కువ రావడం అయితే జరుగుతుంది. సో అది హై స్పీడ్ వల్ల అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. హై స్పీడ్ ఏంటి అంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే హై స్పీడ్ అని అయితే వీళ్ళు తెస్తున్నారు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఎలక్ట్రిక్ స్కూటర్లో అంత హై స్పీడ్ అవసరం లేదు. సో 60 అబోవ్ పోతే కొంచెం ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి, సో మీరు పెట్రోల్ వెహికల్ చూసే ఉంటారు, ఒక 60 స్పీడ్ లేదా 80 స్పీడ్లో వచ్చే బైక్ అయినా మనకి వెనక నుంచి వస్తుందంటే ముందటి వాళ్ళు జరుగుతుంటారు. సో అట్లా ఉంటుంది. సో ఆ స్పీడ్ అండ్ ఆ సౌండ్కే జరుగుతారు. అంటే ఎట్లా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో అట్లాంటిది ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సైలెంట్గా అంత స్పీడ్లో వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీరు అర్థం చేసుకోండి. సో అంత స్పీడ్ అవసరం లేదు, బట్ మార్క్ ఇస్తున్నారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనకి ఓలా S1 Pro అండ్ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సో సేమ్ మోడల్, కాకపోతే చిన్న చేంజెస్ అయితే ఉంటాయి, అది కూడా మీకు చెప్తాను. సో మెయిన్గా మనకి దీంట్లో S1 Pro అండ్ సింపుల్ 1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవి రెండు ఉన్నాయి కదా, వీటి మధ్య చేంజెస్ అయితే చూద్దాం. అండ్ ప్రైస్ విషయం అయితే మనం ఫస్ట్ అయితే చెప్పుకోవాలి. ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ మనకి ఓలా S1 వచ్చేసి 99,999 రూపీస్, అంటే 1 రూపీ తక్కువ, ₹1,00,000 అయితే వాళ్ళు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆన్ రోడ్కి వచ్చేసరికి ఒక 10,000 అయితే ఎక్స్ట్రా అవడం అయితే జరుగుతుంది, అంటే మనకి 1,10,000 అనుకోవచ్చు. ఇక మీరు గుజరాత్ లాంటి స్టేట్స్లో చూసుకున్నట్లయితే 80,000కే ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే వాళ్ళు తేవడం అయితే జరుగుతుంది. సో స్టేట్ సబ్సిడీస్ని బట్టి మీకు 1 అయినా కానివ్వండి, S1 అయినా కానివ్వండి, ఓలా S1 అయినా కానివ్వండి, S1 Pro అయినా కానివ్వండి, సింపుల్ 1 అయినా కానివ్వండి, మీకు ఆ స్టేట్స్ని బట్టి మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. మిగతా ఉన్న అన్ని స్టేట్స్లో అయితే మీకు ఓలా S1 వచ్చేసి 99,999 రూపీస్కి అయితే ఇవ్వడం వీళ్ళు జరుగుతుంది. S1 Pro ప్రైస్ అయితే వీళ్ళు 1,30,000కి అయితే ఫిక్స్ చేశారు, 1 రూపీ తక్కువ, 1,30,000. ఇక మనం అగ్రెసివ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ 1 నుంచి 1,10,000కు ₹1 తక్కువ, 1,10,000కి అయితే సెట్ చేశారు. సో ఒక మార్క్ అయితే క్రియేట్ చేశారు వీళ్ళు అనేది మనం చెప్పుకోవచ్చు. 2 lakhs పెట్టే ఫీచర్స్ అన్నీ మనకి 1,10,000లో వస్తాయి. అండ్ మీరు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇది, అండ్ ఆన్ రోడ్కి వచ్చేసరికి ఒక 10,000 అయితే ఎక్స్ట్రా అయితే అవుతుంది, 1,20,000 అనమాట. సో వర్త్ అని చెప్పుకుంటే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇవి వర్త్ కాదు, ఇంకా వర్త్ని మించి అని చెప్పుకోవచ్చు ఈ ప్రైజెస్కి, ఈ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక మీకు ఓలాలో మరియు సింపుల్ 1లో కూడా మీకు మిడ్ డ్రైవ్ మోటార్స్ వేస్తాయి. ఇక సింపుల్ 1లో చూసుకున్నట్లయితే మీకు చైన్ డ్రైవ్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే మీరు పెట్రోల్ స్కూటర్స్ చూసుకుంటారో సో సేమ్ టు సేమ్ అలాగే అని చెప్పుకోవచ్చు, చైన్ డ్రైవ్తో వస్తుంది. సో చాలా పవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక మీరు వీటి వెయిట్స్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ పెట్రోల్ స్కూటర్స్ లాగానే మీకు 110 kgs మీకు సింపుల్ 1 అయితే ఉంటుంది, అండ్ 121 kgs అయితే మీకు ఓలా ఉండడం అయితే జరుగుతుంది. సో వెయిట్ డిఫరెన్సెస్ అయితే ఇవి, అండ్ పెట్రోల్ స్కూటర్స్ అంతే మీకు వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ మీరు స్పీడ్, మోటరు, బ్యాటరీ, ఈ స్పెసిఫికేషన్లు కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఓలా S1 అండ్ S1 Proలో కనుక మీరు చూసుకున్నట్లయితే 5.5 kW మోటార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక వీటి పీక్ పవర్ వచ్చేసి మనకి 8.5 kW పీక్ పవర్ అయితే వీటిలో రెండిట్లో సేమ్ మోటార్ అయితే ఉంటుంది. అదే మీరు సింపుల్ 1 కనుక చూసుకున్నట్లయితే 4.5 kW మోటార్ని అయితే వీళ్ళు మిడ్ డ్రైవ్ మోటార్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక దీని పీక్ పవర్ వచ్చేసి 7 kW పవర్ అయితే పీక్ పవర్ అయితే ఇది జనరేట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక వీటి స్పీడ్స్ మనం కనుక చూసుకున్నట్లయితే S1 వచ్చేసి 90 km స్పీడ్ టాప్ స్పీడ్తో అయితే వెళ్తుంది. S1 Pro వచ్చేసి 115 km/h స్పీడ్తో అయితే వెళ్తుంది. సింపుల్ 1 వచ్చేసి మనకి 105 km స్పీడ్తో అయితే వెళ్తుంది. ఇక వీటి 0 to 40 స్పీడ్ అయితే S1 వచ్చేసి మనకి 3.6 సెకండ్స్లో చేరుకుంటుంది. S1 Pro వచ్చేసి మనకి 3 సెకండ్స్లో అయితే చేరుకుంటుంది 0 to 40. అదే మనం సింపుల్ 1 కనుక చూసుకున్నట్లయితే 0 to 40
2.95 సెకండ్స్లో అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. సో మీకు వీటితో అంతా పనేం ఉండదు. సో బాగా ఉత్సాహం ఉన్న వాళ్ళైతే సో వీటిని అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ఎమర్జెన్సీ పర్పస్లో కూడా ఇట్లా ట్రై అయితే చేయకూడదు, బాగా గుంజకూడదు. సో ఎందుకంటే అది కొత్త టెక్నాలజీ కాబట్టి అండ్ సౌండ్లెస్ సిస్టమ్ ఉంటాయి. అండ్ ఓలాలో మీరు చూసుకున్నట్లయితే సౌండ్ కూడా మీకు ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. కొన్ని ఇన్బిల్ట్ సౌండ్స్ అయితే ఇస్తున్నారు, హార్మోనియం సౌండ్స్ అట్లాంటివి. సో మనకి ఫీల్ రావడానికి అయితే అట్లాంటి సౌండ్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, వీటి రేంజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓలా S1 అయితే మనకి 121 km రేంజ్ని అయితే వీళ్ళు క్లైమ్ అయితే చేస్తున్నారు. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకి ట్రూ రేంజ్ వచ్చేసి 100 ఎబో అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం S1 ప్రోలో కనుక చూసుకున్నట్లయితే 181 రేంజ్ అయితే వీళ్ళు క్లైమ్ అయితే చేస్తున్నారు. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకి 150 ఎబో అయితే ఇవ్వవచ్చు. 150 ఎబో బిలో అయితే అసలు అయితే దిగదు రేంజ్ అయితే. అండ్ ఇక మనం సింపుల్ 1 కనుక చూసుకున్నట్లయితే ఏకంగా వీళ్ళు 236 km రేంజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు. అండ్ ట్రూ రేంజ్ కూడా వీళ్ళే చెప్పారు 203 అని. అండ్ ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ రోడ్ కండిషన్స్ బట్టి 236 వెళ్తుంది అని అయితే చెప్తున్నారు. సో ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ క్లైంబింగ్ రేంజ్ అనమాట, అండ్ వరల్డ్లో కూడా అనుకుంటా. అండ్ ఇక మీరు ఈ రేంజ్ కనుక ఈ ప్రైస్కి చాలా వర్త్ అని చెప్పుకోవాలి. సో ఇక సింపుల్ 1లో కనుక మీరు రేంజ్ చూసుకున్నట్లయితే ట్రూ రేంజ్ ఖచ్చితంగా మీకు 200 ఎబోనే మీకు ట్రూ రేంజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఏ రేంజ్లో అయినా కానివ్వండి, ఈకో మోడ్ అంటే మీకు ఫస్ట్ మోడ్ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ మోడ్స్లోనే మీకైతే ఫుల్ టోటల్గా ఎంత రేంజ్ వీళ్ళు ప్రొవైడ్ అంటే క్లైమ్ ఇస్తున్నారో అంత రేంజ్ అయితే చేరుకోగలరు. మీరు ఆల్ మోడ్స్ వాడినా కూడా కొంచెం డిక్రీజ్ అయితే అవుతుంది, ఒక 10%. సో ఎక్కువ మీరు 60 ఎబో దాటరు అనుకుంటే ఖచ్చితంగా మీకు క్లైమ్ అయితే అవుతుంది, ఒక 10% డిక్రీజ్ అయితే అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఇక ఫ్రెండ్స్, వీటిలో మనకి మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. S1లో అయితే మనకి 2 మోడ్స్, S1 ప్రోలో వచ్చేసి 3 మోడ్స్, మరియు సింపుల్ 1లో వచ్చేసి 4 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో S1లో అయితే మనకి నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్, S1 ప్రోలో వచ్చేసి నార్మల్, స్పోర్ట్, హైపర్ అండ్ 3 మోడ్స్. సింపుల్ 1లో వచ్చేసి ఈకో, రైట్, డాష్, సోనిక్ అని 4 మోడ్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇక మనం నెక్స్ట్ డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే TFT డిస్ప్లే 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే మనకి మూడిట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో S1 Pro ఒకటే అనుకోండి, సింపుల్ 1 ఒకటి వేరే అనుకోండి. S1 అండ్ S1 Proలో వచ్చేసి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక సింపుల్ 1లో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఏదైతే మీరు ఏథర్లో ఉంటాయో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు సింపుల్ 1లో అయితే మీరు చూడడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మీకు ఓలా S1 అండ్ S1 Proలో కనుక చూసుకున్నట్లయితే అడిషనల్గా మీకు ఇన్బిల్ట్ స్పీకర్ ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో దాని ద్వారా అయితే మీరు సాంగ్స్ వినొచ్చు, కాల్స్ మాట్లాడచ్చు. సో ఇట్లాంటివి అండ్ నావిగేషన్, ఎక్కడ ఉన్నారు మీరు, అండ్ మీకు ఫోన్ అలర్ట్స్, మీకు స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో రెండిట్లో మీకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్న డౌట్ అయితే ఉంది ఇక్కడ నాకు. సో సింపుల్ 1లో అయితే వాళ్ళు స్పీకర్ ఉందా లేదా అని అయితే చెప్పలేదు. బట్ కాల్స్ని మరియు మీకు వచ్చే అలర్ట్స్ని మరియు సాంగ్స్ని కూడా, మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో స్పీకర్ ఉందా లేదా అని అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో ఇది ఒక డౌట్ అయితే ఉంది నాకు. కానీ ఓలాలో అయితే వాళ్ళు చెప్పేశారు. సో ఇన్బిల్ట్ స్పీకర్ ఉంది, కాల్స్ అలర్ట్స్ని మనం చూడవచ్చు, అక్కడ నుంచే మాట్లాడవచ్చు, మరియు మ్యూజిక్ని వినొచ్చు, కంట్రోల్ కూడా చేయవచ్చు. అండ్ ఇంకా మీకు స్మార్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే దీంట్లో ఉంటాయి. వాయిస్ కమాండ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. మీకు డిస్ప్లే మీద అయితే వేస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. అండ్ ఇంకా మంచి ఫీచర్ ఏంటి అంటే మీకు ఓలాలో అండ్ సింపుల్ 1లో కూడా ఉంటుంది. ఏంటి అంటే మనకి సర్టన్ డిస్టెన్స్ అయితే మీరు సెట్ చేసుకున్నట్లయితే మీరు దాని దగ్గరికి వెళ్ళగానే స్కూటర్ అనేది అన్లాక్ అయిపోతుంది. అండ్ మీ నేమ్ చెప్పేసి మీకు వెల్కమ్ అయితే చెప్తుంది. ఓలాలో అయితే వాళ్ళు చూపించారు. అండ్ సింపుల్ 1లో కూడా ఉంది. మీరు యాప్లో చేసుకున్నట్లయితే సర్టన్ డిస్టెన్స్ని అయితే పెట్టుకున్నట్లయితే మీకు సో అది కూడా మీకు రెస్పాండ్ అయితే అవుతుంది. మీరు దగ్గరికి వెళ్ళగానే ఆన్ అవుతుంది, మీరు దూరం వెళ్ళగానే ఆఫ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే కొంతమంది మిస్ అయితే చేస్తున్నారు. సో సింపుల్ 1లో కూడా ఉంది ఇది. అండ్ ఓలాలో కూడా మీకు యాప్ ద్వారానే వర్క్ అవుతుంది, సింపుల్ 1లో కూడా మీకు యాప్ ద్వారానే వర్క్ అయితే అవుతుంది. చిన్న ఒక డౌట్ అయితే ఉంది, స్పీకర్ ఉందా లేదా అనేది అయితే అదొక డౌట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం బూట్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే సో రెండిట్లో
సేమ్ టు సేమ్ బూట్ స్పేస్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఒక దాంట్లో మనకి 30 లీటర్స్, ఒక దాంట్లో 32 లీటర్స్. సో మీకు 30-32 అని కాకుండా మీకు ఒక 2 హెల్మెట్స్ అయితే పడతాయి. సో అంత బూట్ స్పేస్ అయితే మీకు ఈ రెండిట్లో అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ గురించి మీరు చూసుకున్నట్లయితే బ్యాటరీ అయితే ఫుడ్ స్పేస్ ఉంటుంది కదా, మీకు లెగ్ రూమ్ ఉంటుంది కదా, లెగ్ రూమ్లో అయితే బ్యాటరీని అయితే ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా సింపుల్ వన్లో అయితే మీకు ఎక్స్ట్రాగా మీకు బూట్ స్పేస్ ఉంటుంది కదా, దాంట్లో 7 kg బ్యాటరీని అయితే ఎక్స్ట్రా బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీరు స్ప్లిట్ అయితే అవుతుంది బ్యాటరీ, ఒకటైతే రిజర్వ్డ్ బ్యాటరీ అనుకోవచ్చు, ఒకటైతే రిమూవబుల్ బ్యాటరీ 7 kg బ్యాటరీ. సో మీకు ఈ 7 kg బ్యాటరీ వచ్చేసి ఒక 60 to 70 రేంజ్ అయితే ఇస్తుంది. సో మీరు ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు క్యారీ కూడా చేసుకోవచ్చు. సింపుల్ వన్లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ అనేది ఇది. అండ్ ఓలా S1 అండ్ S1 Proలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు రిమూవబుల్ చేయవచ్చా లేదా అని అయితే మెన్షన్ అయితే చేయలేదు. మోస్ట్లీ రిమూవబుల్ అయితే ఉండదు. సో ఇక మీరు వీటి బ్యాటరీ కెపాసిటీ మీరు కనుక చూసుకున్నట్లయితే ఓలా S1లో మీరు చూసుకున్నట్లయితే 2.98 kWh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏదైతే మనకి 121 km రేంజ్ని అయితే ఇస్తుంది. ఇక మీరు S1 Proలో కనుక చూసుకున్నట్లయితే 3.92 kWh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 181 km రేంజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి సింపుల్ వన్లో కనుక చూసుకున్నట్లయితే 4.8 kWh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 236 km రేంజ్ బ్యాటరీ అనమాట. సో ఇది ఇక మీరు వీటిలో మూడిట్లో కూడా అంటే మీకు 2 కంపెనీల్లో కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సింపుల్ వన్లో అయితే ఎలాంటి టెక్నాలజీయో వాళ్ళు అంత క్లియర్గా లేదు, కానీ ఓలాలో అయితే వీళ్ళు హైపర్ ఛార్జ్ అని అయితే తీసుకొచ్చారు. సో 18 minutesలో 50% ఛార్జ్ అయితే ఎక్కుతుంది మీకు ఏదైతే ఓలా హైపర్ ఛార్జ్ స్టేషన్స్ ఉంటాయో వాటిలో. అండ్ మీరు హోమ్ ఛార్జింగ్ పెట్టుకుంటే 5 to 6 hours అయితే పడుతుంది ఓలాలో. అండ్ సింపుల్ వన్లో కనుక చూసుకున్నట్లయితే 6 to 7 hours అయితే పడడం అయితే జరుగుతుంది. హోల్ బ్యాటరీ మీరు రిమూవబుల్ బ్యాటరీ ఒక 2 hours అయితే అవ్వడం అయితే జరుగుతుంది, ఎందుకంటే అది 7 kg బ్యాటరీ అండ్ 60 to 70 రేంజ్ అయితే ఇస్తుంది అదనమాట. ఇక ఓలాలో వచ్చేసి మనకి 750 watt పోర్టబుల్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సింపుల్ వన్లో అయితే కరెక్ట్గా మెన్షన్ అయితే చేయలేదు, బట్ దానిలో కూడా పోర్టబుల్ ఛార్జర్ ఉంది. సో సేమ్ ఉంటుంది నాకు తెలిసి. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బ్రేకింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ డిస్క్తో అయితే రావడం అయితే జరుగుతుంది. CBS సిస్టమ్తో అయితే వస్తాయి. రెండిట్లో కూడా బ్రేకింగ్ సిస్టంలో నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇక సస్పెన్షన్ విషయం మనం చూసుకున్నట్లయితే దీంట్లో అయితే చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు సింపుల్ వన్లో చూసుకున్నట్లయితే రెండిట్లో మనకి మోనోషాక్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి సింగిల్ మోనోషాక్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండిట్లో చేంజెస్ అయితే ఉంటాయి. సింపుల్ వన్లో అయితే డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, 2 ఫోక్స్ అయితే ఉంటాయి. అదే మీరు ఓలాలో చూసుకున్నట్లయితే S1 అండ్ S1 Proలో చూసుకున్నట్లయితే సింగిల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, సింగిల్ సైడ్ ఫోక్ అయితే ఉంటుంది. మీకు ఏదైతే ఆటోస్లో చూస్తారు కదా మీరు సింగిల్ సైడ్, సో అట్లా ఉంటుంది అనమాట సింగిల్ సైడ్. సో ఇది కొత్తది, సో ఎట్లా వర్క్ అవుతుందో మనకైతే తెలియదు. ఆన్ రోడ్కి వచ్చినాకైతే రెండింటి పర్ఫార్మెన్స్లు మరియు బాడీ కూడా ఎలా ఉంది అనేది మనకి ఆన్ రోడ్కి వచ్చినాకైతే తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనం వాటిని జడ్జ్ అయితే చేయలేము. సో ఇవి ఫ్రెండ్స్ వీళ్ళైతే బుకింగ్స్ అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ అయితే చేశారు. సో ఓలా అయితే ఒక డేట్ అయితే చెప్పింది. సో ఆ డేట్ కల్లా మేము డెలివరీస్ ఇస్తామని. అండ్ సింపుల్ వన్ అయితే ఇంకా డిక్లేర్ అయితే చేయలేదు, సో వాళ్ళు ఎప్పుడు చేస్తారో. సో ఇట్లాంటి న్యూస్ మొత్తం అయితే మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా కానివ్వండి నేను వీడియో అయితే చేస్తాను. సో ఫాలో అయితే అవుతూ ఉండండి. ఇప్పటి నుంచి అయితే ఒక రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయింది ఎలక్ట్రిక్ స్కూటర్లలో. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి, చాలా వీడియోస్ అయితే వస్తాయి మీకు ఇన్ఫర్మేటివ్గా. ఇంకెవరైనా మర్చిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది వీడియో అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ కంపారిజన్ మీరే చూడండి దేంట్లో ఏది హైలైట్ ఉంది అనేసి. సో ప్రైజెస్ అయితే చాలా అగ్రెసివ్గా అయితే పెట్టారు, ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు ఎలక్ట్రిక్ వెహికల్స్లో అయితే. సో చాలా హ్యాపీగా అయితే ఉంది ఈ విషయంలో అయితే. సో ఎలక్ట్రిక్ సైడ్ అయితే మంచి బూస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడున్న దానికంటే రెట్టింపు ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతూ ఉంటారు. సో ఇట్లా అగ్రెసివ్గా తేవడం వల్ల సో పొల్యూషన్ కూడా మనకి కంట్రోల్ అయితే అవుతుంది దీనివల్ల. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ గురించి అయితే పక్క వాళ్ళకు కూడా తెలియజేయండి. సో అప్పటివరకు అయితే సైనింగ్ ఆఫ్, టేక్ కేర్ అండ్ బాయ్.